నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన పూర్వీకులు మనకిచ్చిన ప్రాణాయామం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మన లంగ్స్ కెపాసిటీ 5800 ml అని మీకు తెలుసా? ఎస్, ప్రతి శ్వాసలో మనం మినిమం 1200 ml లంగ్స్ కెపాసిటీ మనం వాడుకుంటున్నాం. 4600 ml లంగ్స్ కెపాసిటీ మనం వాడుకోవట్లేదు. ఓన్లీ ఎవ్రీ శ్వాసలో 600 ml తీసుకోవడం, 600 ml వదలడం. ఓన్లీ 1200 ml మాత్రమే మనం వాడుకుంటాం. కంప్లీట్గా 5800 ml శ్వాస మనం వాడుకుంటే మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ వెళ్ళి మన బాడీ సెల్ఫ్ రికవరీ సిస్టమ్ని స్టార్ట్ చేసుకుంటుంది. సెల్ఫ్ రికవరీ సిస్టమ్ వల్ల నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. సెల్ఫ్ రికవరీ సిస్టమ్ వల్ల మన బాడీ చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తుంది. ప్రాణాయామం 3 రకాలుగా ఉంటుంది: పూరకం, రేచకం, కుంభకం. పూరకం అంటే గాలిని పీల్చుకోవడం, కుంభకం అంటే గాలిని కొద్దిసేపు హోల్డ్ చేయడం, రేచకం అంటే వదిలిపెట్టడం. దీని ద్వారా మన బాడీలో ఉండే లంగ్స్లో ఉండే ప్రతి సెల్, ప్రతి ఆల్వియోలి, ప్రతి సంచి, మన లంగ్స్లో ఉండే ఏదైతే చిన్న చిన్న స్మాల్ ఆల్వియోల్స్ ఉన్నాయో అవి చాలా బాగా పనిచేసి ఎక్కువ అమౌంట్లో గాలిని తీసుకుంటాయి. దీనివల్ల ఆక్సిజన్ మన బాడీకి ఎక్కువగా అంది మనం చాలా బాగా ప్రొడక్టివ్గా మన వర్క్ని చేయగలుగుతాం. మన లంగ్స్ కెపాసిటీని మనం ఎంత కావాలో మనం వాడుకోవచ్చు. ఎందువల్లంటే ఆక్సిజన్ మన బాడీలో పెరుగుతున్న క్యాన్సర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, నరాల బలహీనతను కూడా తొలగిస్తుంది. మన జీవితంలో హాస్పిటల్కి దూరంగా ఉండాలంటే ప్రాణాయామం చాలా చాలా మంచి చిట్కా. థ్యాంక్ యూ.